నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో సిట్ కీలక ముందడుగేసింది. తాజాగా వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేసింది. రీసెంట్గా ఆయన పిఏ అప్పన్నను కూడా అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ కల్తీ నెయ్యి ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు స్పిరిచువాలిటీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయితే సిట్ కీలక ముందడుగేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేశారు. రీసెంట్ గా వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన పిఏని అప్పనను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు వెళ్లడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా రీసెంట్గా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రస్తుతం అద్భుతంగా ఉంది, అక్కడ ప్రసాదం కానీ అంటే దైవ ప్రసాదం చాలా టేస్టీగా బాగుందని చెప్పి ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తుతించారు, అప్రిషియేట్ చేశారు. అది జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని తిట్టినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. వెంటనే మళ్ళీ ఆయన బిఆర్ నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా ఈ ఎపిసోడ్లో ఎలా చూడాలి సార్, మీ అభిప్రాయం ఏంటి? నిన్న అంబటి రాంబాబు గారి మాట్లాడింది ఆయన యూట్యూబ్లో తిరుమల తిరుపతి వెళ్ళాను, వెంగమాంబ అన్నప్రసాద సత్రానికి వెళ్ళి భోజనం చేశాను, చాలా అద్భుతంగా ఉంది, శుభ్రంగా ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో అది ఆ దేవదేవుడి ప్రసాదంగానే భావిస్తాను, నేను అది అదృష్టంగా భావిస్తాను. సహజంగానే రోజుకు 90,000 మంది ఇక్కడికి వచ్చి భోంచేస్తున్నారు. ఏదన్నా కార్యక్రమాలు జరిగేటప్పుడు 130,000 దాకా భోంచేస్తున్నారు. దీనికి ఎంత ఫండ్ ఉంది, ఎంత గొప్పగా జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది అని చెప్పని ఆయన నిన్న విడుదల చేసినటువంటి ఆయన యూట్యూబ్ దాంట్లో ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే గతంలో అతను ఏది మాట్లాడినా వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ చదివేవాడు, కానీ అతను వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాస్తవ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, మనసులో ఏదుంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిన్న అక్కడ జరిగినటువంటి అన్నప్రసాదంలో ఆయన తిన్న తర్వాత ఆయనకు అభిప్రాయం వ్యక్తం చేశాడు. వెంటనే మామూలుగా అయినట్టయితే అతని మీద చర్యలు ఉండి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరికైనా అతని మీద చర్యలు ఉండి, ఇప్పుడు అతని చేతే మళ్ళీ వీడియో ఎందుకు మాట్లాడిచ్చారు అంటే, ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా సిట్టు దూకుడుగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొంటున్నాడు అక్కడ. అలాగే సుబ్బారెడ్డికి మెయిల్ ద్వారా 13వ తారీఖు రమ్మని చెప్పానంటే ఎల్లుండి రమ్మని చెప్పని అతనికి తాకిదులు కూడా వెళ్ళినాయి, కానీ ఇంతవరకు అక్కడి నుంచి సమాధానం ఏం రాలా. అలాగే ఎవరైతే ఉన్నారో అజయ్ సుగంధు, సుబ్బారెడ్డి పిఏ, వాళ్ళిద్దరికీ అప్పనకు సంబంధించి కస్టడీకి ఇవ్వమని చెప్పని పోలీసు వాళ్ళు కోరుతున్నారు. ఇన్ని అంశాలు వెలుగు చూపుతా ఉన్నాయి. ఆ రెండోది అజయ్ సుగంధు ద్వారా కెమికల్స్ ఏ విధంగా సప్లై చేశారు, తద్వారా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 సంవత్సరాల్లో ఇచ్చారో, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ వెలుగు చూస్తూ ఉన్నాయి. బోలేబాబా డైరీ వ్యవహారాలు కావచ్చు, ఏఆర్ డైరీ నుంచి కావచ్చు, వైష్ణవి డైరీ నుంచి కావచ్చు, అలాగే బోలేబాబా సంబంధించి ఆ రోజు విజిలెన్స్ విచారణలో అక్కడ కల్తీ ఉందని చెప్పి నిర్ధారణ చేసిందని చెప్పని నివేదికలో ఉంది. మరి నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అంబరాబాబు గారిని వీళ్ళేదని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ మీద చర్యలేవి, శిక్షలేవి, ఎవరు శిక్షలు వేశారు, ఏం చేశారు, ఇప్పటివరకు ఏమీ లేదు కదా. అంటే వాళ్ళని వైవి సుబ్బారెడ్డి ఇంటికి పిలిపించుకొని, వాళ్ళ ఆఫీసుకు పిలిపించుకొని వాళ్ళతోటి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వస్తాయి. అప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇది గత సంవత్సరం ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు నెయ్యిలో కల్తీ జరుగుతోంది, కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు, మాంసకృతులు దీంట్లో ఉన్నాయని చెప్పని ఆయన చెప్పంగల్లోనే ఆ దేవదేవుని భక్తులు మొత్తం ఒక్కసారిగా విస్తుపోయారు. ఇప్పటి వరకు మనం తిన్న ప్రసాదంలో ఇంత ఘోరం జరిగిందా అని ఆ స్టేట్మెంట్ సామాన్య వ్యక్తి వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడు. మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు సూపర్ స్వామి అంటే అయ్యప్ప భక్తుడిగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మాలేసుకుంటా ఉన్నారు. ఆయన సూపర్ స్వామి అయ్యారు. ఆయనకి విపరీతమైన దైవభక్తి. ఆయన ఇలాంటి పొరపాట్లు చేస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడారు. అలాగే కరుణాకర్ రెడ్డిని కూడా ప్రశంసిస్తూ ఆయన మాట్లాడాడు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్ర ప్రభుత్వం వేసిన చిట్టును ఆపండి అని చెప్పని సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళింది సుబ్బారెడ్డి. వెళ్తే అప్పుడు సుప్రీం న్యాయస్థానం దీన్ని ఆపండి అని చెప్పని ఒక సిట్ ను వాళ్ళు వేయించారు. సిబిఐ ద్వారా 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒకళ్ళు, 5గురితోటి వాళ్ళు కమిటీ వేస్తే సిట్టును ఏర్పాటు చేస్తే ఆ సిట్టు విచారణలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మీరు కోరిందే. అయితే సాక్షి మీడియా ఏమంటుందంటే సార్, వీళ్ళు పరమ పవిత్రం, అక్కడ కల్తీ లేదు, ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని అమలు చేయలేక టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు,
అక్కడ అసలు కల్తీ లేదు, ఏం లేదు, అంత బూటకం చెప్తున్నారు. ఇప్పుడు అదే నేను చెప్పింది, ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు గనక అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు నిజం ఒప్పుకున్నట్టేగా. అంతేగా మరి. అందుకోసం చెప్పి మళ్ళీ అంబటి రాంబాబు చేత ఈ రోజు మళ్ళీ మాట మాట్లాడిచ్చారు. ఇది గమనించుకోండి మీరు. అంటే కల్తీ జరిగింది అనేది వాస్తవం, కెమికల్కి సంబంధించి కెమికల్స్ వాడారనేది వాస్తవం. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు గోమాతలకి అందించే దాణాలో కూడా నాణ్యత లేని ఇచ్చేసి ఆ గోమాతలు చనిపోవడానికి కారకులు అయ్యారనేది వాస్తవం. ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికే పరిమితం కాలేదు, భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఇది పాకింది ఆ రోజు. ఈ అంశాలన్నీ త్వరలోనే వెలుగు చూపుతాయి. బాధ్యులైన వాళ్ళందరూ కూడా ఆ వెంకన్న స్వామి నిస్సందేహంగా అందరి విషయాలు బయట పెట్టేసి అందరికీ శిక్షలు వేయిస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అదే ఇప్పుడు వాళ్ళకు వణుకు కారణం. ఓకే, అంటే ఒక రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఇక నిజమైన హిందూ ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు, అంటే రాజకీయ సమాధి అయినట్టే అని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నాం. నిస్సందేహంగా దీని ప్రభావం బాగా ఉంటుంది. రెండోది, వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ తండ్రి అధికారంలోకి వచ్చిన 2004 నుంచి కూడా తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించిన సంపద మీద, ఆ 7 కొండల మీద వాళ్ళు కన్నులేశారు. అప్పటి నుంచి ఈ కుట్రల్లో వాళ్ళు పాలు పంచుకుంటా ఉన్నారు. ఆయన అప్పుడు 2 కొండలే చాలన్నాడు. ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే, స్వయాన శాసనసభ సాక్షిగానే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ అధికారంలో ఉంటాం కాబట్టి ఈ మాత్రం తిరుమల వెంకన్న స్వామి ఆస్తులు మిగిలినాయి. వీళ్ళు కనుక దిగిపోతారనుకుంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకునేవాళ్ళు, పూర్తిగా దోచేసేవాళ్ళు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చింది వాళ్లే కదా. 10,000 రూపాయలు వాణి ట్రస్ట్కి, 500 రూపాయలు తిరుమల వెంకన్నకి అప్పు చెప్పారు వాళ్ళు. ఈ విషయాలు కూడా బయటకు వస్తాయి. అసలు ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎంత వసూలు చేశారు ఏంటనేది తవ్వే కొద్ది మరి చాలా ఇది మామూలుగా చాలా బయటకు రావాలి. అవన్నీ కూడా ఈ సిట్టు ద్వారానే బయటకు వస్తాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఏదైనా ఆ దేవదేవుడికి ఉన్నటువంటి, ఇప్పుడు కాదు మీరు గమనించుకోండి, చరిత్ర మొత్తం చూసుకున్నా కూడా బహమనీ సుల్తాన్లు వచ్చినా, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆ తిరుమల వెంకన్న దరిదాపుల్లో కూడా రాలేకపోయారంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో ఓసారి గుర్తు చేసుకుంటే అందరికీ, ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా శిక్షలు పడతాయో చూసుకోవాలి. ఆ దేవదేవుడికి ప్రధాన భక్తుడు చంద్రబాబు నాయుడు గారు, మరో భక్తుడు బిఆర్ నాయుడు గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పాడు కాబట్టి చెబుతున్నాను బిఆర్ నాయుడు గారి గురించి. ఎందుకు ఆయన నియామకానికి వీళ్ళు అడ్డుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం చేశారు అంటే ఆయన చేతిలో ప్రసార మాధ్యమం ఉంది, మొండివాడు, పట్టిన పట్టు వదిలిపెట్టడు కాబట్టి ఇలా తాట తీస్తాడని ముందు నుంచి వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఆయన నియామకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తొలి భక్తుడు మలి భక్తుడు ఇద్దరు కలిసి ఆ ప్రాంత వాసులు కాబట్టి అన్ని విషయాలు బయటికి తీసుకొస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. చివరిగా చెప్పండి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేసి విచారణ చేస్తే జగన్ పేరు వచ్చే అవకాశం ఉందా? జగన్ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం చాలా మంది ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అట్లా కాదు, వాళ్ళు భావన అట్లా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మరి అలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళందరూ రేపు పొద్దున అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు విచారణలో భాగంగా సుప్రీం న్యాయస్థానం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి పారదర్శకంగా జరుగుతుందని మనం అయితే భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్తుందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ కుంభకోణం జరగలేదనేది వాస్తవం. ₹1 లాభం వచ్చే ఏ వ్యాపారం కూడా ఆయన అనుమతి లేకుండా జరగలేదనేది కూడా వాస్తవం. కింగ్ పిన్ ఆయనే, మొత్తం ఆయనే, అందుట్లో అనుమానం ఏముంది? ఏ కుంభకోణం జరిగినా అంతిమంగా ఆయన దగ్గరికి వెళ్తుంది కాబట్టి దీంట్లో విచారణ సంస్థలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు ఎంతవరకు న్యాయం చేస్తాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.